హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా అండ్ టేస్టీగా చేసే క్యాబేజీ కర్రీ అండి. సూపర్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని తర్వాత మీరు ఎవరికైతే క్యాబేజీ కర్రీ ఇష్టం ఉండదో వాళ్ళకైతే ఒకసారి ఈ కర్రీ పెట్టండి. వాళ్ళైతే లైఫ్ లాంగ్ ఈ కర్రీ అడుగుతూనే ఉంటారు, చెయ్యండి బాగుంది అని చెప్పేసి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. దాని ప్రాసెస్ అంతా చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత తాలింపు గింజలు అయితే యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా. అండ్ తర్వాత అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి మొత్తం అయితే ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో క్యాబేజీని మీరు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకోండి. అవన్నీ నేను చూపించట్లేదు, ప్రాసెస్ అంతా కట్ చేయడం. అవన్నీ కట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఈ తాలింపు దాంట్లో యాడ్ చేసేసి తర్వాత దానిపైన టమాటోస్ కూడా యాడ్ చేయండి. టమాటోస్ మరి ఎక్కువ ఉండకూడదండి క్యాబేజీ కర్రీలో. క్యాబేజీ ఎక్కువ, టమాటోస్ తక్కువ అయితే ఉండాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసి దాంట్లో అయితే మీరు టేస్ట్ సరిపడేలాగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి దానిపైన ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోవడం కానీ లేదంటే బాగా బాయిల్ అవ్వడం కానీ జరగదు. ఎందుకంటే మీరు సిమ్లో పెట్టుకుంటే చిన్నగా ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ టమాటో కూడా కొంచెం పుల్లగా అండ్ అలాగే కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి మనం ఫైనల్గా కర్రీ చేసుకున్నప్పుడు. ఇలా ఇదైతే సేమ్ అండి పల్లెటూరు స్టైల్లోనే. మనకి ఏం మసాలాలు కూడా ఏం యాడ్ చేయము, జస్ట్ ఒక ధనియాల పౌడర్ ఒక్కటే యూజ్ చేస్తాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అంతకుముందు నాకు చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కదా క్యాబేజీ ఫ్రై. తర్వాత మా అమ్మ చేసేసరికి నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అయితే మొత్తం అయితే ఫ్రై అవ్వాలండి. చిన్నగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి టేస్ట్ సరిపడేలాగా కారం అండి అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేశాక మేమైతే మొత్తం కలిపేసేసి మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఎందుకంటే ఆ కారం పచ్చి స్మెల్ అంతా పోవాలి, అలాగే ఆ పీస్ అనేది ఆ కారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి టేస్టీగా అయితే రావాలి కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ అండి ఒక్కదాన్ని తినేసానండి, అంత బాగుంది. నేనైతే చాలా ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను, కొంచెమే వచ్చింది. అండ్ ఈసారి అయితే 2-3 క్యాబేజెస్తో చేయాలి ఇంట్లో అందరూ సరిపోవాలంటే. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంత క్వాంటిటీ అయితే తింటున్నారండి. అంత బాగుంది. సింపుల్ కదా, చాలా సింపుల్. నార్మల్గా అన్ని కర్రీస్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇలా అయితే ఒకసారి క్యాబేజీ కర్రీ అయితే ట్రై చేయండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నానండి. నా ఛానల్లో ఇలా కుకింగ్ రెసిపీసే కాకుండా ఆన్లైన్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ పర్చేస్ చేస్తే వాటి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటానండి. నా ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి. 100 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనాలని చెప్పేసి నా టార్గెట్ అని చెప్పేసి 100 గ్రామ్స్లో నేను ఎన్ని కాయిన్స్ కొన్నాను అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని కొనాలి, ఆ కొనడానికి ఎంత కష్టపడ్డాను అవన్నీ వీడియోస్ అన్నీ నేను పెడదాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ అయితే నేను గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల నాకేంటంటే కొన్ని గిఫ్ట్ లాగా వచ్చాయి. ట్రాలీ బ్యాగ్స్ అండ్ అలాగే చిన్న బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండ్ అలాగే స్పీకరు. అవి కూడా ఎలా పర్చేస్ చేస్తే వస్తాయి ఫ్రీగా అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. ఇంతే.